రష్యాను భారీ భూకంపం వణికించింది. రష్యా తీరంలోని కంటచ్కా ద్వీపకల్పంలోని పెటోప్రావోల్స్క్ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం వచ్చింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రతను 8.7గా గుర్తించారు. ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్లీ ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఈ భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలు చేసిన కొద్దిసేపటికే రష్యా, జపాన్ను సునామీ తాకింది. భూకంపం నేపథ్యంలోని కంటాచ్కా, పెట్రోప్లావోవ్స్క్ నగరాల్లోని పలు భవనాలు కంపించాయని రష్యా మీడియా తెలిపింది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారని పేర్కొంది. విద్యుత్, సెల్ఫోన్ సేవల్లో అంతరాయాలు ఏర్పడ్డాయని చెప్పింది. ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం తెలియరాలేదు. రష్యాలోని కురిల్ దీవులు, జపాన్లోని ఉత్తర ద్వీపమైన హైక్వాడో తీర ప్రాంతాలను సునామీ తాకింది. హొనోలులో సునామీ హెచ్చరిక సైరన్లు మోగడంతో భయాందోళనకు గురైన స్థానికులు నివాస ప్రాంతాలను వీడుతున్నారు. కాగా ఈ ప్రకంపనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు రష్యా, జపాన్తో పాటు ఉత్తర పసిఫిక్లోని పలు తీర ప్రాంతాలను సునామీ తాకిన నేపథ్యంలో అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. అమెరికాలోని భారతీయులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.